ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలాల్లో ఇసుక గ్రావెల్ మాఫియా జోరుగా సాగుతోంది. ఏజెన్సీల్లోని పీసా చట్టాన్ని తుంగలో తొక్కి జేసీబీలు, టిప్పర్ల వంటి భారీ వాహనాల సహాయంతో పగలు రాత్రి అనే తేడా లేకుండా గిరిజన మహిళా సొసైటీలను మోసం చేస్తూ రైజింగ్ కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారు. వాజేడు మండలంలోని అయ్యవారిపేట, రాంపూర్తో పాటు వెంకటాపురం మండలంలోని రామచంద్రపురం, ముత్తారం, సురవీడు ఇసుక ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. అయినా టీఎస్ఎండీసీ పోలీస్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. భారీ స్థాయిలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటాపురం మండలంలో రెవెన్యూ శాఖకి సంబంధించిన అధికారి అండదండల వల్లనే గ్రావెల్, ఇసుక మాఫియా సాగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని చెప్తున్న ఓ రెవెన్యూ అధికారి హస్తం కూడా ఇందులో ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏకంగా ఫోన్ టెక్నాలజీ ఉపయోగించుకుని ఫోన్ పే, గూగుల్ పే ద్వారా అధికారులు తాయిలాలు తీసుకుంటున్నారని వాజేడు, వెంకటాపురం మండలం వాసులు మండిపడుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి వెంకటాపురం, వాజేడు మండలాల్లో అక్రమంగా జరుగుతున్న ఇసుక, గ్రావెల్ మాఫియాకు అడ్డుకట్ట వేసి ఏజెన్సీలోని పీసా చట్టాన్ని రక్షించాలని ఆదివాసీలు వేడుకుంటున్నారు.